చింతూరు శబరి నదిలో వరద నీరు భారీగా చేరుతోంది. భద్రాచలం నుంచి చట్టి వచ్చే 30వ నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్కు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చట్టి గ్రామాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చింతూరు, విఆర్పురం మండలాల మధ్య ప్రధాన రహదారిపై సోకలేరు, చీకటి వాగు వద్ద వరద నీరు చేరటంతో ఈ రెండు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో కల్లేరు, ముకునూరు, పెదసేతనపల్లి, ఏజీ కోడేరు, కొమ్మూరు పంచాయతీ పరిధిలోని సుమారు 50 గ్రామాలకు రహదారి లేకుండా పోయింది. అటు విఆర్పురం మండలంలో శ్రీరమగిరి, చింతరేవుపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కునవరం మండలంలో కొడ్రాజుపేట వాగు ప్రధాన రహదారి పైకి చేరింది. దీంతో సుమారు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కునవరం వద్ద శబరి, గోదావరి వరద నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోంది. చింతూరు డివిజన్ కేంద్రంలో వరద శబరి వడ్డుని చుట్టూ ముట్టడంతో వడ్డువాసులు పునరావాస కేంద్రాలకు తమ సామాన్లు తీసుకుని వెళ్తున్నారు.